హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, బ్యాంక్ నిఫ్టీ డీప్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో ఇది డైలీ టైం ఫ్రేమ్. సో చార్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. సో డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ చూసారనుకోండి, సో ఇక్కడ అప్ సైడ్లో నిఫ్టీలో ఆల్ టైమ్ హైస్ దగ్గరలో మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఏదైతే రెడ్ కలర్ బాక్స్ ఉందో అది మనకి రెసిస్టెన్స్ ఏరియా అనమాట, జోన్. సో ఇక్కడ మనం 22,131 లెవెల్, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 21,961 లెవెల్. సో ఇవాళ మార్కెట్ క్లోజ్ అయింది 21,951. సో ఇవాళ ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది, బట్ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్ని మార్కెట్ అనేది ఇంకా బ్రేక్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్లో లో చూసామనుకోండి, ప్రీవియస్ క్యాండిల్లో 21,726, అంటే ప్రీవియస్ డే ఒక లో దగ్గరికి మార్కెట్ వెళ్ళింది, బట్ ఆ లెవెల్స్ నుంచే మార్కెట్ అనేది బౌన్స్ కనిపించింది ఇంట్రాడేలో. ఆ లో అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది రేపటికి. సో మార్కెట్లో మీరు బేరిష్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ దీని కింద బ్రేక్ డౌన్ అవ్వాలి, అప్పుడే మీరు బేరిష్ ప్లాన్ చేయండి. బేరిష్ సైడ్ అంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఇవాళ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండే, బికాస్ ఒకటే రీజన్, నిఫ్టీ ఐటీ పాజిటివ్ ఉంది. నిఫ్టీ ఐటీ లీడ్ చేసింది నిఫ్టీ 50ని. సో రేపు కూడా మార్కెట్ నిఫ్టీ 50ని, నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా పాజిటివ్ అయింది అనుకోండి, సో అప్పుడు నిఫ్టీ 50 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అగైన్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ మనకి 2 times మార్కెట్ టెస్ట్ చేసింది, థర్డ్ టైం ఇక్కడ టెస్ట్ చేసింది. సో అగైన్ ఈసారి మార్కెట్ టెస్ట్ చేసి ఇది 4th time. సో 4th time మార్కెట్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్లో ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ అనేది రేపు ఈ హైస్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో డేటా పాజిటివ్ ఉండి అండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంటే కనుక మీరు ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి, బికాజ్ ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసి ట్రేడ్ చేయండి సిఈ సైడ్లో. ఒకవేళ మార్కెట్ హైస్ పైన ఏదైతే ఇవాళ డే హై ఉందో, సో ఆ క్యాండిల్ ఒక హైస్ పైన అంటే 21,950 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే సస్టైన్ అవుతుంది అనుకోండి, అక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ వాజ్ వెరీ లెస్, ఎందుకంటే రివర్సల్ జోన్ కాబట్టి ఇక్కడ నుంచి అయినా కూడా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఇవాళ మంచి సపోర్ట్స్ లెవెల్స్ వచ్చేసి 21,800 లెవెల్ మంచి సపోర్ట్, అండ్ 21,850 లెవెల్ కూడా మంచి సపోర్ట్లకి యాక్ట్ చేసింది, అండ్ 21,900 కూడా సపోర్ట్ లెవెల్. సో యాజ్ ఆఫ్ నో అయితే మంచి డేటా అనేది కూడా యాడ్ అయింది. యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినాం అనుకోండి, 21,800 లెవెల్ అండ్ 21,900 లెవెల్ రెండు కూడా మంచి సపోర్ట్స్ లెవెల్స్, అండ్ డేటా కూడా మంచిగా యాడ్ అయింది. సో రేపు దీని హైస్ పైన ఉందనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టండి. అండ్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు మీరు ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మీరు క్వాంటిటీ యాడ్ చేయండి. అప్పటి వరకు మీరు ఇక్కడ ఈ జోన్ దగ్గర కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి, బికాస్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి, అండ్ ఇక్కడ మార్కెట్లో రివర్సల్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ రివర్సల్ ఛాన్సెస్ కాకుండా మార్కెట్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్లో, బికాస్ ఇక్కడ 3 times మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఇంకా పాసిబిలిటీ ఏముంటుంది అంటే బయర్స్ ఇంట్రెస్ట్ ఉంటారు, క్వాంటిటీ యాడ్ చేస్తారు. సో అప్పుడు మార్కెట్ 22,200 పైన మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీలో. అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ ప్రీవియస్ డే లో అండ్ ఇవాళ డే లో రెండు లోస్ బ్రేక్ అవుతేనే బేరిష్ అవ్వండి. సో ఆర్ఎల్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, సో నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఇండికేషన్ కూడా ఇస్తాను. సో ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ ఎలా చేయవచ్చు అని చెప్పి, సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇండికేషన్ ఇస్తాను. బట్ ఇక్కడ మార్కెట్లో పీఈ సైడ్లో ట్రేడ్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇవాళ డే లో బ్రేక్ అవుతేనే ప్లాన్ చేయండి పీఈ సైడ్లో. ఓకేనా? సో ఇది మనకి నిఫ్టీలో. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది బికాస్ ఐటీ స్టాక్స్ వల్ల, అంటే నిఫ్టీ ఐటీ వల్ల. ఓకేనా? ఇది మనకి నిఫ్టీలో. అండ్ నిఫ్టీ ఐటీ కూడా చూపిస్తాను, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఫస్ట్ నిఫ్టీ ఐటీ చూసుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ ఐటీ ప్రీవియస్లీ కూడా నేను డిస్కస్ చేశాను, నిఫ్టీ ఐటీ మనకి ఇదే యూట్యూబ్ ఛానల్లో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే
నిఫ్టీ ఐటీ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉందని కూడా మాట్లాడుకున్నాం. అండ్ నిఫ్టీ ఐటీ స్టాక్స్ని ఫోకస్ చేయండి అని కూడా చెప్పాను. సో ఇప్పుడు నిఫ్టీ ఐటీ ఇవాళ మార్కెట్లో క్యాండిల్ ఇది. సో స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్. ఇక్కడ మనం చూసినట్టయితే వన్స్ ఇక్కడ ఒక జోన్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యింది, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ ఫెయిల్ అవుతూ మార్కెట్ అనేది డౌన్ సైడ్లో కన్సాలిడేషన్ అయింది. కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడు కంటిన్యూస్లీ 3 days నుంచి కూడా మార్కెట్ అప్ సైడ్లో ఉంది. సో బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక్కడ కూడా మనకు ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది. సో ఫర్దర్గా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ని అంటే ఆల్ టైమ్ హైస్ని లెవెల్స్ని మార్కెట్ వెరీ సూన్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే టెస్ట్ చేయవచ్చు ఆల్ టైమ్ హైస్ని. అండ్ ఇది ఆల్ టైమ్ హైస్ బ్రేక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ ఐటీ స్టాక్స్లో. సో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అండ్ నిఫ్టీ ఐటీ స్టాక్స్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, ట్రాక్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో నిఫ్టీ ఐటీ స్టాక్స్లో కూడా ఫోకస్ చేయండి. నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. సో ఇది మనకి నిఫ్టీ 50కి కూడా ఇంకా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను డైలీ టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఐటీ స్టాక్స్ ఐటీ ఇండెక్స్ మనకి స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది అండ్ ట్రెండ్ బులిష్ కనిపిస్తుంది. అదే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి వీక్నెస్ చూపిస్తుంది. స్టిల్ ఇంకా కూడా మనకి అంత పాజిటివ్నెస్ అయితే చూపించట్లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ నుంచి స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ జోన్ ఉంది ఇక్కడ. అండ్ అగైన్ ఇక్కడ మనం చూసినట్టయితే 1, 2, 3 ఏదైతే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయో ఇంకా దానిపైన మార్కెట్ ట్రేడ్ అవ్వట్లేదు. సో మార్కెట్ 46,500 46,400 లెవెల్ స్టిల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈవెన్ 46,000 లెవెల్ కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్ అనేది దాని కిందనే ఉంది కాబట్టి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో డౌన్ సైడ్లో ఇవాళ కూడా చూసినట్టయితే చాలా వాలిటైల్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఉండే, ఈవెన్ నెగిటివ్లోనే క్లోజ్ చేసింది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, డేలో ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ మనకున్న 3 క్యాండిల్స్ మార్కెట్ ఎక్కడ నుంచి అయితే ఈ లెవెల్ నుంచి డ్రాప్ అయిందో ఈ లెవెల్ పైన మార్కెట్ ఉంటేనే అప్పుడు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆన్ రైస్ మార్కెటే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ బేరిషే ఉన్నాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏదైతే ఇవాళ డేలో ఉందో లైక్ 45,527 దాని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఫర్దర్గా 45,600 మార్కెట్ అనేది బిలో ఉందంటే ఇక్కడ మనకి 45,527 డేలో కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, డౌన్ సైడ్లో ఈ లెవెల్స్ మార్కెట్లో టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ లెవెల్స్ వచ్చేసి మనకి అరౌండ్ 45,000 లెవెల్ అండ్ దాని కింద 44,800 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు. ఇంకా డౌన్ సైడ్ వస్తే 44,400 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఓవరాల్గా బార్డర్ రేంజ్లో మనం చూసామనుకోండి, సో మార్కెట్ అనేది ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో అప్ సైడ్లో ఇక్కడ చూసినట్టయితే 47,500 48,000 లెవెల్ అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 45,000 లెవెల్ 44,400 లెవెల్ మార్కెట్ ఈ మధ్యలోనే మార్కెట్ అనేది స్టక్ అయి కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మార్కెట్ అనేది బ్రాడర్ లైన్లో ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ అప్ సైడ్లో డౌన్ సైడ్లో కాల్స్ పుట్స్ సెల్ చేసి ఉంటారు. సో ఇక్కడ మార్కెట్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయ్యి కూడా ఉంది. సో ఈ లెవెల్స్ కింద స్ట్రాంగ్లీ మార్కెట్ వచ్చేస్తేనే అప్పుడు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళాలన్నా కూడా ఒక మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్ స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అవుతేనే అప్ సైడ్లో అప్పుడు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మధ్యలో చాలా రోజుల నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ చాలా వాలిటైల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రేపటి ఎక్స్పైరీకి కూడా. సో డౌన్ సైడ్లో యాజ్ ఆఫ్ నో సపోర్ట్స్ మాట్లాడుకుంటే 45,000 లెవెల్ సపోర్ట్ ఉంది అండ్ 45,000 లెవెల్ కింద సపోర్ట్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్లో చూసినట్టయితే 46,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 46,500 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ 46,000 లెవెల్ పైన మార్కెట్ ఉండాలి. సో ఏదైతే ఇవాళ డే హైస్ అండ్ ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ ఉంటే మనం సిఈ సైడ్లో ట్రై చేయొచ్చు. బట్ అప్ సైడ్లో ట్రై చేసే ముందు సిఈ సైడ్లో క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రై చేయొచ్చు. బికాజ్ ఇంకా కూడా ఈ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది కాబట్టి 46,500 రెసిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు అది బ్రేక్ అయితే అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అదే డౌన్ సైడ్లో మార్కెట్ ఉందనుకోండి అంటే బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇవాళ డేలో కింద పీఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ డౌన్ సైడ్లో 45,000 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికన్నా కిందికి వెళ్తే ఇంకా ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ పెట్టుకుందాం ఇక్కడ. సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను నేను. సో ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి, ఇవాళ ఫిన్ నిఫ్టీ క్యాండిల్స్ మీరు చూసినట్టయితే డైలీ క్యాండిల్ ఒక వాలటైల్ క్యాండిల్ కనిపిస్తుంది లైక్ దోజీ క్యాండిల్. బట్ ఇక్కడ మనం కింద విక్ చూసామనుకోండి స్లైట్లీ బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది.
బట్ దట్ టు అంత స్ట్రాంగ్ కాదు. అండ్ అప్ సైడ్లో ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది 20,400 లెవెల్ అండ్ 20,450 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఫిన్ నిఫ్టీలో కూడా. అండ్ అప్ సైడ్లో మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. ఆ ట్రెండ్ లైన్ కూడా ఒక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది, ఓకేనా, ఫిన్ నిఫ్టీకి. సో ఫిన్ నిఫ్టీ కూడా రేపు మార్కెట్ ఇవాళ హై అండ్ ప్రీవియస్ హై ఈ రెండు హైస్ బ్రేక్ చేస్తేనే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో ఇవాళ డే లో బ్రేక్ చేసింది అనుకోండి పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఓకేనా. సో హైస్ పైన అంటే అట్లీస్ట్ మార్కెట్ 20,400 ఆర్ 450 పైనే మీరు బుల్లిష్ అవ్వచ్చు ఫిన్ నిఫ్టీలో, ఓకేనా. డౌన్ సైడ్లో మార్కెట్ అనేది 20,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ డేటా ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి మంచి సపోర్ట్ అయితే యాడ్ అయింది మనం ఆఫ్టర్నూన్ తర్వాత సెషన్లో. అండ్ 20,250 కూడా మంచి సపోర్ట్ యాడ్ అయింది. అండ్ డౌన్ సైడ్లో 20,250 బిలోనే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో, ఓకేనా. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఐటీ కూడా మనం చూసుకున్నాం. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. బట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే 22,000 లెవెల్ దగ్గర మైనస్ మనకి 42,000 కనిపిస్తుంది, -7,000 -11,000. ఇక్కడ మనం చూసారనుకోండి కాల్ సైడ్ రేటింగ్ అంతా కూడా అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో ఫర్దర్గా నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డేటా మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ 21,900 మంచి సపోర్ట్ బిల్డ్ అయినట్టు కనిపిస్తుంది, 78,000 అండ్ 21,800 70,000. ఇక్కడ మనం చూసినట్టయితే మంచి సపోర్ట్ అనేది 21,800 21,900 మంచి సపోర్ట్ యాడ్ అయినాయి రేపటికి. అండ్ అప్ సైడ్లో ఒకవేళ మార్కెట్ అనేది ఏదైతే లెవెల్స్ ఉన్నాయో రెసిస్టెన్స్ లెవెల్స్ అది బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్గా కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే 36,000 కనిపిస్తుంది 22,600 లెవెల్ దగ్గర. సో ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఈ లెవెల్స్ కూడా మార్కెట్ రీచ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 22,000 లెవెల్ పైన మార్కెట్ ఉంది అనుకోండి ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ నిఫ్టీలో ఉన్నాయి, ఓకేనా. సో నిఫ్టీ స్లైట్లీ బులిష్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా కూడా అండ్ టెక్నికల్లీ కూడా, ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి స్టిల్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఆప్షన్ చైన్ డేటా చూస్తే 52,530 ఇక్కడ మనకి 45,800 లెవెల్ దగ్గర 45,700 లెవెల్ దగ్గర 77,911 కనిపిస్తుంది. అదే 45,700 లెవెల్ దగ్గర 39,228. ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడ్ పుట్ సైడ్ చూసారనుకోండి స్టిల్ కాల్ రేటింగ్ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది అండ్ సపోర్ట్ అనేది వీక్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ బేరిష్ కనిపిస్తుంది, నిఫ్టీ బులిష్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా అండ్ టెక్నికల్లీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా 46,400 500 లెవెల్ దగ్గర చూసినా సరే ఇక్కడ మనం చూసినట్టయితే అండ్ ఇక్కడ మనకి 48,000 46,000 47,000 46,000 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పుట్ సైడ్ చూస్తే ఇక్కడ నంబర్స్ అనేవి కూడా తక్కువగా కనిపిస్తున్నాయి, ఇక్కడ నంబర్స్ అన్ని చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 45,600 లెవెల్ దగ్గర 50,894. సో ఇక్కడ మనం చూసినట్టయితే సపోర్ట్ వీక్గా ఉంది అండ్ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 46,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 46,500 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 45,500 సపోర్ట్ లెవెల్, దాని కింద 45,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ డౌస్ జోన్స్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, S&P 500 నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ నెగిటివ్ అనిపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి. అండ్ మన గిఫ్ట్ నిఫ్టీ అయితే 168 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. అండ్ ఈవెన్ మనం చూసినట్టయితే ఏషియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి. ఓన్లీ హ్యాంగ్ ఒకటి చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది, దగ్గర 4% దగ్గర మనకి అది పాజిటివ్ కనిపిస్తుంది, ఓకేనా. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అరౌండ్ 8 o'clock టైంలో మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ అక్కడ ట్రాక్ చేద్దాం. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మార్కెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనాలిసిస్ చేస్తాము. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ అవర్స్లో యాక్టివ్గా ఉంటాను. సో ఇక్కడ నేను ట్రెండ్ చెప్తాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తాను. సో ఇక్కడ మీరు జాయిన్ అవ్వండి. సో మీకు కొద్దిగా హెల్ప్ ఉంటుంది మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవడానికి. అండ్ అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.